ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య నుండి విడిపోయి మళ్ళీ ఆ భార్యకే సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది? సో ఓవరాల్‌గా అయితే మాత్రం కాన్సెప్ట్ అంతా ఇదే అయినప్పటికీ దీని చుట్టూ ఎన్నో ఎలివేషన్స్, ఫన్ సీన్స్ అలాగే మంచి ఫైట్స్, యాక్షన్ అన్నీ కలిపైతే ఉన్నాయన్నమాట. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం దీనికి క్రెడిట్ ఇవ్వాల్సింది పూర్తిగా అనిల్ రావిపూడి గారికనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో గమనిస్తే కనుక ఓపెన్గా చెప్పాలంటే అక్కడక్కడ కొంచెం స్లో అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకు ఈ సీన్ అనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని కవర్ చేయడానికి కానీ లేదు అంటే కనుక ఆ సీన్కి ఒక మంచి ఫన్ యాడ్ చేయడానికి కానీ ఆయన చాలా బాగా ట్రై చేశారని అయితే చెప్పచ్చు. సో అలాంటి సీన్స్ అయితే చాలా ఉంటాయి మూవీలో. ఇక ఫస్ట్ హాఫ్లో అయితే కనుక మనకి ఇంట్రడక్షన్ కానీ లేదా అంతకుముందు జరిగింది ఏంటి అనేది కానీ చూపిస్తూ వచ్చారనమాట. ఫస్ట్లో కొద్దిగా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారి ఎలివేషన్ కానీ లేదు అంటే కనుక ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మనల్ని ఆ లోటు నుంచి బయటకైతే తీసుకొచ్చేస్తాయి అనమాట. మెయిన్లీ ఇన్నాళ్ళ తర్వాత చిరంజీవి గారి కరెక్ట్ స్వాగ్ అయితే చూపించారని చెప్పొచ్చు. ఇప్పుడున్న కిడ్స్కి ఇప్పుడున్న యూత్కి కరెక్ట్గా అర్థమయ్యేలా కూడా చెప్పారు ఒక డైలాగ్లో అయితే మాత్రం. అప్పటి వాళ్ళకి తెలుసు కానీ ఇప్పటి వాళ్ళకి తెలియక డైలాగ్స్ వేస్తూ ఉంటారనే టైప్లో అయితే చెప్పారనమాట. సో అది పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందని చెప్పొచ్చు సిచ్యువేషన్ కూడా. అలాగే ఇంటర్వెల్ టైంలో మనకి మరీ భారీగా ట్విస్ట్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవి లేకపోయినప్పటికీ కూడా పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని అయితే చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో కూడా మనకి మంచి కామెడీ సీన్స్ కానీ లేదంటే ఎలివేషన్స్ కానీ అలాగే మన విక్టరీ వెంకటేష్ గారి క్యామియో కూడా చాలా బాగుంది ఈ మూవీలో. అంటే మీరు మరీ బీభత్సంగా ఊహించుకొని అయితే వెళ్ళకూడదు. ఏదంటే భారీ యాక్షన్ ఉండబోతుంది లేదు అంటే కనుక విపరీతాలు జరుగుతాయని కాదు. ఒక ఫ్యామిలీ స్టోరీని పర్ఫెక్ట్గా తీసుకెళ్తూనే ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చారని అయితే చెప్పచ్చు. మెయిన్లీ మూవీ దేనికి అంటే పేరెంట్స్కి అలాగే ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ అర్థమయ్యేలా అయితే పెట్టారు. అలాగే మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలిగారు అనిల్ రావిపూడి గారు అని అయితే చెప్పచ్చు. ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీ అని చెప్పచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక అక్కడక్కడ మనకి కొన్ని సీన్స్ లాగీగా తీసుకెళ్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎందుకు ఇక్కడ ఈ సాంగ్ వస్తుంది అని 2-3 చోట్ల అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ అనే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా పెట్టుకొని తీసినట్టయితే తెలుస్తుంది. ఇంతకుముందు మనకు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న మూవీ చూశారు కదా. సో ఎలా అయితే అది ఉంటుందో దానికి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట మూవీ. అలాగే మన వెంకీ గారు కాసేపు కనబడినా కానీ ఆయన ఎనర్జీ కానీ లేదా ఆయన క్యారెక్టరైజేషన్ కానీ బాగుందని చెప్పచ్చు. లాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అలాగే నయనతార గారి చిరంజీవి గారి మధ్య ఉండే సీన్స్ కానీ బాగా పండాయని అయితే చెప్పచ్చు అనమాట. మెయిన్లీ ఇందులో నటించిన యాక్టర్ గారి పేరు అయితే నాకు అంతగా ఐడియా లేదు. నయనతార గారి ఫాదర్గా అయితే నటించారనమాట. ఇంతకుముందు కూడా జనతా గ్యారేజ్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి వార్నింగ్ ఇచ్చేలా, అలాగే మన అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ గారి తాతగా నటిస్తారు కదా టబు గారి ఫాదర్గా. సో ఆయన యాక్టింగ్ అయితే ఈ మూవీలో చాలా ఉంది. అలాగే మనం ఆయన్ని కొన్నిసార్లు అయితే మాత్రం తిట్టుకునేలా అయితే నటించారని చెప్పొచ్చు. ఏ యాక్టర్కైనా సరైన యాక్టింగ్ అంటే అదే కదా. సో ఆ రేంజ్లో అయితే ఆయన కూడా నటించారు. ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీతో వెళ్ళదగ్గ సినిమా అని అయితే చెప్పొచ్చు. చాలామంది అయితే మా ఫ్రెండ్స్లో కూడా అడుగుతున్నారనమాట రేటింగ్ అని చెప్పి. మనకు ఆ రేటింగ్స్ అవన్నీ తెలియదు, ఓపెన్గా చెప్పడమే వచ్చు. కాకపోతే ఈసారి నుంచి రేటింగ్ కూడా ట్రై చేద్దాం. 5లో 3 అయితే ఇవ్వచ్చు అనమాట. 3 ఓకే, డీసెంట్ మూవీ అని అయితే చెప్పొచ్చు. కొన్ని సీన్స్ కానీ వాటి పరంగా అయితే కనుక 3.5 వరకు వెళ్తుంది. సో ఓవరాల్గా బాస్ ఈజ్ బ్యాక్ అనడానికి పర్ఫెక్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇన్నాళ్ళలో నాకైతే మూవీ నచ్చింది. అందులోనూ చిరంజీవి గారి స్వాగ్ స్టైల్ అయితే నచ్చింది. ఏదైనా మనం జెన్యూన్గా చూడాలి. ఏజ్ అయ్యే కొద్దీ కూడా అప్పట్లాగే స్టెప్లు వేయాలి, అప్పట్లాగే చేయాలంటే కష్టం. కానీ ఈ ఏజ్లో కూడా ఆయన ఇప్పుడున్న యూత్కి ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ గ్రేస్ఫుల్ స్టెప్స్ కానీ అవన్నీ బాగా వేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ సంక్రాంతికి అని అయితే చెప్పచ్చు. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఐ లవ్ యూ ఆల్.